నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఓవైపు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 4200 ఫోన్లు ట్యాప్ అయినాయంటూ కూడా చేసినటువంటి అధికారులు ఒప్పుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసపెట్టి పాడి కౌశిక్ రెడ్డి నుంచి మొదలుకుంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆఖరికి మాజీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఒక ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి హీరోయిన్ల వ్యవహారం కూడా తెర మీదకి తీసుకొస్తారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రధానంగా డార్క్ వెబ్ టూల్స్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది తెలంగాణలో అనేది ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సో నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతోందా? అసలు ఏం జరుగుతోంది? మరి గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ఏంటి? అంటే ఇది కేవలం రాజకీయ విమర్శలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే వాస్తవంగా ఏం జరుగుతోంది? మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అసలు ఏం జరుగుతుందో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మానవత రాయ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. మానవత రాయ్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేస్తోందా? ఇప్పుడు అంత నీచమైన దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఒక జాతీయ పార్టీకి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ గురైతుందంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో ఏ పౌరుడైనా భద్రతా భావన గురైంది. ఉద్యమకారుల నుంచి రావాలి మొదటి దీన్ని. ఉద్యమకారులు, తర్వాత ప్రజాకవులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. బీఆర్ఎస్ బిచ్చగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే ఇక్కడ నమ్ముతురా? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్ముతురా? ఈయన పోలీస్ ఆఫీసరా, ఫూలిష్ ఆఫీసరా అర్థం కాదు. ఇంతకన్నా ఫూలిష్ ఎవడు? ఇప్పుడు ఈయన విషయం ఏంటంటే, గురుకులాల్లో వందలాది కోట్లు గోల్మాల్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఆయనకు నైతికత ఉందా? కాబట్టి ఆయన ఏంటంటే దొంగే దొంగ అని అరిచినట్టు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు కాబట్టి కేసీఆర్ వేసే ఎంగిల మెతుకలకు ఆశపడతాడు కాబట్టి ఆయన ముద్దకు మధ్యలో కొట్టే విధంగా ఆయన ఏదో కాపాడే ప్రయత్నం చేస్తానా అని చెప్పి ఈయన ఏదో మాట్లాడతాడు. అది డార్క్ వెబ్సైట్ ఏంది, ఆ టూల్స్ ఏంది, అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసి ఎలా సినిమా తారలు ఎవరైతే నట్లున్నారో అందరు హాయిగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాయిగా పడుకుంటున్నారు, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడా లేని సమస్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు వచ్చింది? ఈయన అతి తెలివి అంటుంది. అతి తెలివి ప్రదర్శించేలా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది విచారణ చివరి దశకు వచ్చింది. రేపో మాపు ఆగస్టు 5 తర్వాత ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆయన సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోండి మొన్నటిదాకా. ఆగస్టు 5తో గడువు ముగిసిద్ది. ఆల్రెడీ పిటిషన్ వేశారు. వాళ్ళు కూడా పిటిషన్ వేసి మాకు అరెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వమని చెప్పారు. కాబట్టి ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే అరెస్ట్ కావాల్సింది ఎవరు? అసలు కఠినమైనటువంటి నేరం ఫోన్ ట్యాపింగ్. ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు అనుమతి తీసుకోవాలా. 1996లో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అపహరణం. నిజంగానే ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు, నక్సలైట్ నుంచి వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేయాలంటే తప్పకుండా కేంద్ర హోంశాఖ కేబినెట్ సెక్రటరీ అనుమతి తీసుకోవాలని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ అనుమతికి ఏం పంపించారంటే నక్సలైట్ల పేరు పెట్టేసి 600 మంది ప్రముఖుల రాజకీయ నాయకుల, సినిమా తారల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు పెట్టేసి వీళ్ళు ట్యాప్ చేశారు. ఒకవేళ ట్యాప్ చేసినా ఎన్ని రోజులు భద్రపరచాలి? వాటిని 30 రోజులు, 60 రోజులు భద్రపరచాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? అసలు డేటా సెంటర్నే ఆ రోజు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? డిఎస్పీ ప్రవీణ్ రావు. అదే విధంగా మూసీ నదిలో ఎందుకు ఆ యొక్క హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాల్సి వచ్చిందో దానికి సమాధానం లేదు. దీనికి బుద్ధున్నోడు ఎవరు? మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పమనండి. అంటే దొంగతనం దొరకకుండా ఈ ఆధారాలన్నిటి కూడా మాయం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఆధారాలన్నీ రుజువులతో సాక్ష్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి రేపో మాపో ఈ కీలక సూత్రధారి రాజకీయ నాయకుడు కేటీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతారనే భయం పట్టుకుంది వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిచ్చగాళ్ళను ఉపయోగించేసి నువ్వు అరువుపో, ఒర్రుపో అని చెప్పేసి ఏదో మేధావు అనుకోని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. కానీ ఈయన మేధావితనం ఏంటంటే ఇంకో అంశం కూడా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల అవినీతి పెరిగిపోయింది. అమయ్ కుమార్ 2000 కోట్లతో జైల్లో ఉన్నాడు. సోమేష్ కుమార్ పైన సిఐడి విచారణ చట్టం నోటీసులు ఇచ్చింది. 1400 జిఎస్టీ అవినీతి, ఎటువంటి ఆధారాలు లే. అంటే అమ్మకుండానే, కొనుగోలు చేయకుండానే అమ్మకుండానే వస్తువులు అమ్మినట్టు నకిలీ బిల్లులు సృష్టించి ఆయన దొరికిపోయాడు. అందులో వాటా కేసీఆర్కి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్కి వీళ్ళకి ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమైంది. గురుకులాల్లో కూడా ఆడిట్ తేలిస్తే, ఆడిట్ విచారణ జరిపితే ఆడిట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో నిధులు గోల్మాల్ చేసిండు.
అనేది స్పష్టంగా అయింది. విజిలెన్స్ నివేదిక కూడా రేపు మాపు రాబోతుంది. కాళేశ్వరంలో ఏ విధంగా 17 మంది ఇంజనీర్ల పైన వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి విజిలెన్స్ చెప్పింది. అదే విధంగా ఈయన భాగవతం కూడా రేపో ఎల్లుండు గురుకులాల్లో నిధులు గోల్మాల్ కోట్లాది రూపాయలు గోల్మాల్ చేసిన భాగవతం మొత్తం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన అనవసరమైన ఆరోపణలు చేస్తారు. నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఫోన్ చేస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. కానీ ఇక్కడ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనేది కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అసలు మంత్రులు ఎవరైనా మాట్లాడినరా? మంత్రులు ఎవరైనా చెప్పినరా? చెప్పండి. ఫోన్లు రేవంత్ రెడ్డి గారు మంత్రుల యొక్క మాటలు వినడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. మరి వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేశారా? లేదా మా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారా? రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారా? మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు? వాళ్ళకి తెలియదు కదా, జరిగే ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకి తెలియదు కదా. ఏకట తెలిసింది మరి, ఏకట తెలిసిందంట. ఇదంతా దొంగ, వీళ్ళంతా డొల్లతనము. ఈ దొంగ అని అరిసే విధంగా అరిపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కు. ఈ కుక్కను మురిగిస్తున్నారు బీఆర్ఎస్ పెంపుడు కుక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ గడిలో ఫామ్ హౌస్ లో పెంపుడు కుక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో బౌబౌం అని చెప్పేసి కేసీఆర్ అరిపిస్తాడు. కాబట్టి ఈ అరుపులకు విలువ ఉండదు. అరిసే కుక్క మురిగే కుక్క కరవదన్నట్టు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయం కూడా ఏంటంటే ఆయన మీద కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా రేపో మాపు ఈయన కూడా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు అమయ్ కుమార్ జైల్లో పోయిండు, ప్రభాకర్ రావు రేపో మాపు జైల్లో పోతాడు. ఈ అధికారులు జైల్లో పోతున్నారు కాబట్టి నేను కూడా జైల్లో పోతాను. కాబట్టి ఏదో ఒకటి మొరగాలి అంటే మురిగే కుక్క కరవదు. కాబట్టి ఈ మురిగితే ఇట్లన్నా ఆగుతారేమని చెప్పి ఈయన ఆలోచన. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఇలా గతంలో ఫిర్యాదు చేసి ఏమని చేసిండు, నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఫిర్యాదు చేసి ఈ రోజు ఎట్లా అబద్ధాలు ఆడతారండి? అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరితే మళ్ళీ అక్కడ ఆయన చేసిన ఫిర్యాదు అంతా మాఫీ అయింది. అసలు నేను ఏమంటున్నా, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన పోలీసుల్ని వ్యవస్థల్ని మోసం చేసినందుకు ఇంకో కేసు నమోదు చేయాలి. అంటే కానీ కాదు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా చాలా ముందుకేసి చాలా వరకు తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం, మై హోమ్కి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు రాత్రిపూట అంటూ కూడా ఆయన చెప్పటం, దీన్ని ఎట్లా చూస్తారు? అసలు రేవంత్ రెడ్డి గారి మీద ఇంత స్థాయిలో ఆరోపణలు చేయటం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు వాడు పాడి కౌశిక్ రెడ్డి పంది లెక్క బలిచిండు, ఎద్దు లెక్క ఎదిగిండు 6 అడుగులు. కానీ ఇంత బుర్రలో ఇంత గుజ్జు లేదు. వాని పీనుగులు పీకతంటే ఎట్నే మాట్లాడుతుంది. అసలు సోయిండు మాట్లాడుతుండ. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది, ఆయన గొప్పతనం ఏంది? రేవంత్ రెడ్డికి ఆ సోకు లేదురా పాడి కౌశిక్ రెడ్డి. మీ నాయకుడికి ఆ సోకు ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయన చరిత్ర తీయండి, అట్లాంటి సోకున్న వ్యక్తి కాదు. పబ్బులు క్లబ్బులు అట్లాంటి సినిమా తారలు అలవాటు ఉన్న వ్యక్తి మీ కేటీఆర్, మీ బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈయన రాసలీల కూడా చాలా ఉన్నాయని బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చెప్తాం మరి? కాదు, యాక్చువల్గా మానవతరాయ్ గారు, నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కనీసం స్మోకింగ్ హ్యాబిట్ కానీ లేదు అంటే కనీసం ఆ లిక్కర్ వాసన కూడా ఎరగడు ఆయన. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి దాఖలాలు లేవు. మాకు ప్రత్యక్షం తెలుసు కదా, ఒక సిగరెట్ ఎవరైనా వ్యక్తి కావాల్సిన దూరం పోదు. అదే విధంగా మద్యం వాసన తెలియదు. ఇట్లాంటి సోకులే తెలవు అయింది. ఆయన వ్యక్తిత్వం ఏందో, ఆయన పద్ధతి ఏందో తెలంగాణ ప్రజలు తెలవబట్టే తెలంగాణ ప్రజలు ఆశీస్సులు అందిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. కాబట్టి ఈ కేటీఆర్ కున్న అలవాట్ల అన్నిటిని కూడా మా రేవంత్ రెడ్డి గారికి, ప్రజానాయకుడికి, ముఖ్యమంత్రికి అంటగట్టేసి ఆయన పైన ఒక ఇట్లాంటి సోకులున్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మచ్చలేని రేవంత్ రెడ్డి పైన అనవసరంగా మచ్చ వేస్తే నీ పుచ్చ పగిలిద్ది పాడి కౌశిక్ రెడ్డి. నీకు పాడే కడతారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ విధంగా ఇంకేదైనా మాట్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదన్నా జరిగిందంటే ప్రశ్నించు, అది విలేకరుల సమావేశం పెట్టు. కానీ మీ యొక్క సినిమా తారల జీవితాలని చింద్రం చేశారని చెప్పి, భార్యాభర్తల ముచ్చట్లు మంచం కింద దూరి విన్నారని చెప్పేసి మీ నాయకుడు కేటీఆర్ కు ఉన్నటువంటి ఆరోపణలు మా నాయకుడికి ఆపాదిస్తే మాత్రం బిడ్డ నీ మూతి పళ్ళు రాల్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదే మానవతరాయ్ గారు, అట్లా ఆపాదించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒరిగే లాభం ఏంటి? అట్లా ఆరోపించడం వల్ల ఏంటంటే జనాల్ని తప్పుదారి పట్టించడం అన్నమాట. ఓహో మేమే కాదు అంటే ఇది ఎట్లా ఎంత పైత్యం అంటే, ఓహో మేము గతంలో చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తాడు అని ప్రజల్ని పక్కదారి పట్టించే, ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించే అంశం అన్నమాట ఇది.
కాబట్టి ఈ పప్పులు ఉడకో మిమ్మల్ని ప్రజలు మీరు చేసినటువంటి లంగా పనులు, లుచ్చా పనులు, ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరంలో కమిషన్ రిపోర్ట్ కూడా రేపు మాపు రాబోతుంది. ఇలా ఘోష్ గారు అన్ని న్యాయపరమైనటువంటి సలహాలు తీసేసుకొని ఆ నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ నివేదికలు కూడా అసలు సూత్రధారుల పేర్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి. 119 మంది విచారణ జరిపితే అసలు సూత్రధారులు ఆయన కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి అవినీతి కేసుల ఉచ్చులు బిగుస్తుంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి మీద దాడి చేసి నిరాధారమైనటువంటి ఆరోపణల దాడి చేసి ఒక కల్మషం లేని వ్యక్తి చుట్టూ ఒక విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కల్మషం లేనటువంటి, ఇట్లాంటి సోకులు లేనటువంటి, మీలాంటి సోకులు లేనటువంటి వ్యక్తి. కాబట్టి మచ్చలేని వ్యక్తి పైన మచ్చ వేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్రంతా జరుగుతుంది. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెంపుడు కుక్క ఫామ్ హౌస్ లో, కాబట్టి కుక్కతో మురిగిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి కుక్కతో మురిగిస్తారు. ఇక్కడ మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటున్నారు ఏంటి? ఇప్పటికే కాదు పాడి కౌశిక్ రెడ్డి మీద 20 కేసులు పైగా నమోదైనాయి. మీరేమో నిరాధారమైనటువంటి ఆరోపణలు వాస్తవం కాదంటున్నారు, కొట్టిపడేస్తున్నారు. ఏంటి చర్యలు ఏం తీసుకోబోతున్నారు ప్రభుత్వం తరఫున? మా నాయకుడిని అవమానపరిస్తే, కించపరిస్తే మా కార్యకర్తల మనోభావాలు తింటారు, మా అందరి మనోభావాలు తింటున్నాయి. అందుకే మేము వెంటనే పోలీస్ స్టేషన్ లో చట్టబద్ధంగా వాళ్ళ లెక్క ఈ మధ్య సహనం కోల్పోయి దాడి చేస్తున్నారు. కవిత అక్కడ దాడి చేస్తుంది, మీడియా పైన ప్రశ్నించిన మీడియా పైనే ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చేసి మీడియా పైన దాడి చేస్తున్నారు. మళ్ళీ తెలుసో తెలియకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ బుక్ అయిపోతాడు. ఏంది సీఎం రమేష్ మీద విమర్శలు చేసేసి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటువంటి అంశాన్ని గుట్టులు మొత్తం కూడా బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా, పాడి కౌశిక్ రెడ్డి ఈ విధంగా నువ్వు అనవసరమైన ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తే మా కార్యకర్తలు మీ లెక్క దాడులు చేయలే, చట్టపరంగా శిక్షించమని చెప్పి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. నువ్వు నిరూపించుకో. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయిండు, ఏ టైంలో పోయిండు చెప్పు. మరి దమ్ముంతో నిరూపిస్తావా? అయినా అది మీ పార్టీ బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు, అది మై హోమ్ భూజా అనేటువంటి అపార్ట్మెంట్లు అవి. ఆ వాటి మీ పార్టీ నాయకుడు, మీ పార్టీకి సంబంధించిన వ్యాపారవేత్త ఆయన దగ్గరికి రేవంత్ రెడ్డి ఆయన మై హోమ్ పూజకు ఆయన పోవటం ఏంది? కాబట్టి అన్ని కట్టు కథలు, కల్పిత కథలు చెప్పి జనాల్ని ఈ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ యొక్క మాటలకు జనాలు, మీ మాటల ఉచ్చులో జనాలు పడరు. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వం మీద, ఆయన మీద కనీసం మచ్చ వేయలేరు. రేవంత్ రెడ్డి గారు వెంట్రకు కూడా పీకలేరు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు ఇట్లనే మా పిచ్చిగా మాట్లాడితే నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు కొడతారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. ఇంకా నీ వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు త్వరలోనే నీకు దేహశుద్ధి చేస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు, ఓపిక బట్టి ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా కళ్ళెర చేస్తే మలమల మాడిపోతాం అని చెప్పి హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ మనోహర్ గారు. సో ఇది మనోహర్ గారు చెప్తుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ కావాలనే రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి కనీసం రేవంత్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. కావాలని బీఆర్ఎస్ పార్టీ చేసిందని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నట్టుగా మానవతరాయ్ గారు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుంది. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పైన కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సంబంధించి మీ అభిప్రాయాలను కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.